హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా పెరట్లా తోట వేయడానికి మొత్తం గడ్డి సాఫ్ చేసినాం. ఇంతమందం ఇగో ఇక్కడ ఈ గడ్డి ఉంది, సెకండ్ టైం గడ్డి. ఇగో పుట్టికూర చెట్లు ఎంత బాగున్నాయి. నిన్న రాజుని గడ్డి కోయమంటే మొత్తం మంచిగా క్లీన్గా సాఫ్గా కోసేసిండు. ఎంత మంచి క్లీన్గా అనిపిస్తుంది. అంతకుముందు బాగా గడ్డి ఉండే ఇక్కడ. గడ్డి కోస్తున్నాక కట్టెలే తినే ఒక 2-3 కట్టెలు. ఇప్పుడు పొలాల మాసకి అప్పలు చేయడానికి పనికి వస్తాయి ఈ కట్టెలు. నేనే ఈ వంకాయ చెట్టును ఉంచమని చెప్పిన రాజుకైతే ఉంచిండు. మిగతా 4 వంకాయ చెట్లు ఏమో వీకేసిండు రాజు. నేను వీడియో తీయంగా నా కూతురు ఎంత కష్టపడుతుందో. ఇవి లాస్ట్ ఇయర్ తొగరి చెట్లు. ఇవి కూడా అట్లనే ఉంచమనం అయితే ఉంచిండు. మిగతా గడ్డంతా కోసిండు రాజు. ఇదంతా గరక గడ్డి కాబట్టి చచ్చిపోదు, మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. దీన్ని లోపట్ల వేర్లకు తీస్తేనే వెళ్ళిపోతుంది అంటారు, కానీ అయినా ఉంటుంది గరక. ఇంతమందం అయితే ఇటు క్లీన్ చేసినాం. మళ్ళీ గడ్డి తీయాలి, కానీ వర్షాలు పడతలేవు, మొత్తం గట్టిగా అయిపోయింది భూమి. ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి గడ్డి వెళ్తలేదు కాబట్టి అట్లనే ఉంచేసినాం. ఇది తీయాలి, వర్షం పడితే ఈ గడ్డిని. ఎంత గ్రీనరీగా కనిపిస్తుంది ఈ గడ్డి. ఇక తోట స్టార్ట్ చేస్తామని మా ఆయన తవ్విండు, పెకిలిచ్చిండు మొత్తం గడ్డపారతోటి. నా కూతురేమో ఈ పిల్లల మీద నడుస్తుంది. మంచి క్లీన్గా చేసినాం కదా. ఇవన్నీ మడులు కట్టాలి. మడులు కట్టేటప్పుడు వీడియో తీస్తా, అప్పుడు చూపిస్తాం మేము ఎట్లా తోట వేస్తామన్నది. ఈ మధ్య నాకు అసలు డాటా బ్యాలెన్స్ ఎక్కువ వస్తలేవు, అందుకే వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది. అండ్ సరిగా అప్లోడ్ కూడా చేయట్లేదు నేను వీడియోలు. మళ్ళీ పడతావు అదే నువ్వు చెప్పులు వేసి తెచ్చుకుంటున్నావు అని. అయ్యో ఇగో మంచి ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు తోట. నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ గడ్డి తీసిన దగ్గర. ఇవన్నీ సీతాఫలాల చెట్లు లైన్గా, కంచె చుట్టూ సీతాఫలాల చెట్లు లైన్గా ఉన్నాయి. ఏ ఆద్య ఇట్రా, గట్టెట్టు పోతున్నావు, ఇట్రా ఇట్రా ఆద్య బేట, అటు బాంబులుంటాయి, బాంబులుంటాయి, ఇట్రా. ఇగో ఎటు పోయిందో చూడు, మొత్తం మొత్తం తోట అంతా తిరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.